న- రమణీయ సంజీవనానికి స్వాగతం. నోరు మంచిదైతే ఊరు మంచిదే అంటారు. అంటే మన మాట తీరు బాగుంటే ఊరంతా మన చుట్టాలే అని అర్థం. అయితే నేనేమంటానంటే నోరు మంచిదైతే మన ఇల్లు కూడా మంచిదే అంటాను. అంటే మన మాట తీరు బాగుంటేనే మన కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత సంబంధాలు బాగా ఉండి మన కుటుంబంలో మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణము ఏర్పడుతుంది. ఇది ఎలాగంటే మన ఇంట్లో భార్యాభర్తల మధ్య తగాదాలు, పిల్లలతో గొడవలు, మనము పడే బాధలు వీటన్నింటికీ కారణము మనం ఉపయోగించే భాష తీరు, మనం మాట్లాడే తీరుగా మీరంతా గుర్తించండి. ఉదాహరణకు భార్య చేసిన కూర బాగా లేకుంటే ఆ భర్త కోపములో ఆవేశంతో చి దిక్కుమాలిన కూర, ఏం కూర ఇది, చి అని అన్నాడే అనుకో. దానికి సమాధానంగా భార్య అవునండి దిక్కుమాలిన కూరే, తింటే తినండి లేకుంటే లేదు అని అన్నాదే అనుకోండి. ఇక అప్పుడు భార్యాభర్తల మధ్య యుద్ధమే, వారి మధ్య తగాదాలే, వారి మధ్య గొడవలే. కానీ మనము జాగ్రత్తగా మన భాష తీరును, మన మాట తీరును మార్చుకొని అదే సీనును ఇంకో రకంగా కూడా మార్చుకోవచ్చు. అది ఎలాగా అంటే కూర నచ్చనప్పుడు ఏమమ్మా ఈ కూర నువ్వు వండినంత రుచిగా లేదమ్మా అని ఒక్క మాట అన్నావనుకో, ఇక ఆ మర్నాటి నుండి నీకు బ్రహ్మాండమైనటువంటి రుచులు అందుతాయి. అదేవిధంగా భార్యతో ఈ నీలిరంగు చీరలో నువ్వు ఏమీ బాగాలేవమ్మా చి అని బాధ పెట్టే కన్నా, అమ్మా నువ్వు ఎరుపు రంగు చీరలో చాలా బాగుంటావమ్మా అని ఒక్క మాట అనండి, ఇక నీలిరంగు చీర మాయం. అదేవిధంగా పిల్లలు చదువుకోకుంటే పేరెంట్సు వెధవా చదువుకొని చావరా వెధవా అని అనే బదులు నాన్న చదువుకో అని చూడండి. ఆ పిల్లలలో ఎంత ఆనందం కనిపిస్తుందో వారి కళ్ళలో. వారు వెంటనే చదువుకోవడానికి సిద్ధపడతారు. ఇలా మన మాట తీరును మార్చుకొని ఉంటే మన ఇంట్లో ఎప్పుడూ సంతోషమే. మన సంతోషం ఖాయం, మన బాధలు మాయం. అందుకే మాట్లాడే భాష బాగుంటే బహుమతులు అందుతాయి, దక్కుతాయి, లేదంటే బాధలు మిగులుతాయి. ఇది గుర్తుంచుకోండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.